చెప్పండి. నా పేరు ప్రసన్న. మేము నల్గొండ డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చాము. మా స్కూల్లో మా పిల్లలకి ఇవి నేర్పించడం జరుగుతుంది. అపారెల్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్. నెక్స్ట్ వచ్చి ఇంకో ట్రేడ్ వచ్చేసి బ్యూటీ అండ్ వెల్నెస్. 2 ట్రేడ్స్ ఎవ్రీ స్కూల్లో టూ ట్రేడ్స్ ఉంటాయి మేడం, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇలా ఇవి మేము ఇక్కడ పిల్లల కోసం వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇవి ఇంప్లిమెంటేషన్ అవుతుంది మేడం, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది. I'm very happy to say this. Good evening everyone. My name is Khushi from ZPHS School, Kottur. మేము డైలీ నేను 10th క్లాసు. డైలీ ఈవినింగ్ మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎవ్రీ స్కూల్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మేము డైలీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాం. ఎవ్రీ వన్ ట్రేడ్ మాకు ఉంటుంది సబ్జెక్ట్. సో మేము డైలీ టైం తీసుకొని కుడతాము. మాకు దీనివల్ల చాలా ఇన్స్పైర్ అయినాము. ఒక ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక ఓన్ బిజినెస్ లాగా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. దీనివల్ల మాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మాకు తెలిసింది. మళ్ళీ బయట కొనుక్కుంటే ఇదే ఎక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఇంట్లో కుట్టుకుంటే చాలా తక్కువలో కుట్టుకోవచ్చు. మేము కావాలంటే ఇష్టం వచ్చిన డిజైన్స్ గిట్టంగా వేయచ్చు. అండ్ థ్యాంక్స్. ఇది ఎవ్రీ స్కూల్లో 2 ట్రేడ్స్ ఉంటుంది. ఆ 2 ట్రేడ్స్లో మనకి మొత్తం టోటల్గా 12 ట్రేడ్స్ ఉన్నాయి. 12 ట్రేడ్స్లో అపారెల్, ఫ్యాషన్, బ్యూటీ అండ్ వెల్నెస్, హెల్త్ కేర్, E&H, IT, రీటైల్, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, టాపిక్స్ హెల్త్, హాస్పిటాలిటీ, టూర్ అండ్ హాస్పిటాలిటీ, ఇవన్నీ సబ్జెక్ట్స్. అదర్వైజ్ ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్లో స్టూడెంట్స్ కూడా ఎవ్రీ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఒక సబ్జెక్ట్లో ఉన్న స్టూడెంట్ మరొక స్టూడెంట్లో ఉండకూడదు.